హాయ్ ఫ్రెండ్స్ నచికేత్ సామంత్ దర్శకత్వంలో ఉమా కురేషి ప్రధాన పాత్ర పోషించిన బేబీ డూ డై డూ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ బేబీ చిన్నప్పుడే తన చెల్లిని కోల్పోతుంది. ఆమె చావుకు కారణమైన హంతకుడిని వెతుకుతూ ఆమె అనుకోకుండా పాప అనే వ్యక్తి ద్వారా హంతకురాలిగా మారుతుంది. గొడుగు లాంటి గన్తో రియల్ ఎస్టేట్లో శత్రువులు ఎవరైనా ఉంటే పాప ద్వారా వాళ్ళ ఆచూకీ తెలుసుకొని వాళ్ళని చంపేస్తూ ఉంటుంది, డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. అలాంటి కాంట్రాక్ట్ కిల్లర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె నిజస్వరూపం తెలియని భర్తకి ఆమె నిజస్వరూపం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, చిన్నప్పటి నుంచి వెతుకుతున్న తన చెల్లిని హత్య చేసిన హంతకుడు దొరికాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా స్టార్టింగే వెరైటీగా స్టార్ట్ అవుతుంది. సినిమా చూసినంతసేపు ఆ కొత్తదనం చివరి వరకు ఉండదు. ఫస్ట్ 10 నిమిషాల తర్వాత ఆవిరైపోతుంది. ఉమా కురేషి ఎక్కడా మాట్లాడకుండా మూగ పాత్రలో బాగా నటించింది. కానీ కథలో పట్టు లేదు. సినిమా చూసే కొద్దీ బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి సినిమాలకి వెరైటీ టేకింగ్ ఉంటే తప్ప ఆడవు. పోనీ అదన్నా ఉందంటే అది కూడా లేదు. ఓ సింగ్ని బస్సులో చూసి ఇష్టపడడం, ప్రేమించడం, అది సినిమాకి అడ్డంగా వచ్చి ఇబ్బంది పెడుతుంది. రియల్ ఎస్టేట్ దందాలో శత్రువులను హత్య చేసే కొన్ని గ్యాంగులు ఉంటాయి. అలాంటి గ్యాంగుల గురించి బాగా చూపించారు. ముఖ్యంగా విలన్కి ఓ సైడ్ చెవి లేకపోవడం, దానికి ఫస్ట్ జరిగే హత్యకి కనెక్షన్ పెట్టడం బాగుంటుంది. ఇది ఒక కొత్త సినిమా కాదు, అలాగని చెత్త సినిమా కాదు. చూసినంతసేపు ఓకే, అలా టైంపాస్కి అలా వెళ్ళిపోతుంది. చుంకీ పాండే పాప పాత్రలో బాగా చేశాడు. అతని కొడుకు పాత్ర కూడా బాగుంటుంది. విలన్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. విలన్ పక్కన పొట్టోడు ఉంటాడు, వాడు కూడా బాగా యాక్ట్ చేశాడు. అయితే సినిమాలో ఇది చాలా కొత్తగా ఉందని చెప్పుకునే ఒక్క అంశం కూడా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఓ పాట పర్వాలేదు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం తెలిసిపోతూ ఉంటాయి. కలర్ కరెక్షన్ చాలా బాగుంది ఈ సినిమాకి. ప్రస్తుతానికి ఈ సినిమా హిందీలో థియేటర్లో రిలీజ్ అయింది. బిలో యావరేజ్ సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?